టీడీపీ పార్టీ ఏర్పడి 43 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు తొలి రోజు ఏ విధంగా జరిగిందో అంతకుమించి రెండో రోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ కార్యక్రమాలు ఎలా జరిగాయి, ఈ 2 రోజుల్లో ఎటువంటి తీర్మానాలు చేశారు మొదలైనటువంటి అంశాలన్నీ కూడా చిలకలూరిపేట టీడీపీ పట్టణాధ్యక్షుడుతో మనం మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఇప్పుడు ఈరోజు మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది అంటున్నారు. మరి మీరేం చెప్తారు? ఒక ముస్లింకి రంజాన్ ఏ విధంగా పండగ అయితే, ఒక హిందూస్కి వచ్చేసి సంక్రాంతి, క్రిస్టియన్స్కి ఒక క్రిస్మస్ ఎలాగో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి పండగ రోజు ఈ మహానాడు. ప్రతి సంవత్సరం జరిగే మహానాడు లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా అందంగా ఇక్కడ ఏర్పాట్లు వైభవపేతంగా ఈ మహానాడు జరుగుతూ ఉంది. మీరు ఏది తీసుకున్నా ఇక్కడ భోజనాలు కావచ్చు, సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, సభా ప్రాంగణం కావచ్చు, పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ఎక్కడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అద్భుతంగా ఇక్కడ కడపలో మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, మొదటి రోజుకి ఈ రోజుకి వచ్చేటటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజల నుంచి కానీ స్పందన ఈ రెండో రోజుకి, అంటే ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భం కావచ్చు, ఏ విధంగా ఉంది? పెరిగారంటారా? ఖచ్చితంగా జనం పెరిగారండి. నిన్న మీద ఇవాళైతే చాలామంది జనం పెరిగారు. నిన్న పార్టీ అభిమానులు, క్యాడరు ఎక్కువ మొత్తంలో వస్తే ఈరోజు మరీ ముఖ్యంగా 82, 83 నుంచి ఉన్నటువంటి పాత తరం నాయకులు, కార్యకర్తలు కూడా అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో ఈరోజు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అలాగే ఈరోజు తీర్మానాలు కూడా కొన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ తీర్మానాల పట్ల మీ స్పందన? ఇప్పుడు నిన్న కొన్ని తీర్మానాలు జరిగినాయి, ఈరోజు కొన్ని తీర్మానాలు జరిగినాయి. మహానాడు ప్రాంగణంలో ఏవైతే తీర్మానాలు జరిగాయో, విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం, ప్రతి ఒక్కదాని మీద జరిగినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న జనం అందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బలపరుస్తున్నారు. ప్రతి ఒక్క తీర్మానం కూడా రాబోయే కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కటి పూర్తి చేస్తారని జనం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళిద్దరి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించారు కాబట్టి వాళ్ళిద్దరు ఈ సంవత్సరం కాలంగా మీరు చూస్తే చెప్పినవి చెప్పనివి చాలా చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర ప్రజలు కొంత ఓపిక పడితే ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ నిన్న చేసినటువంటివి అవి కూడా ఖచ్చితంగా పూర్తి చేశారనే నమ్మకం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో అయితే వారిద్దరి మీద నమ్మకం ఉంది. అలాగే ఈ తీర్మానాల్లో మీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఎటువంటి తీర్మానాలు ఏమన్నా ప్రవేశపెట్టారా? దానికి ముస్లిం మైనార్టీలకు సంబంధించి కూడా నిన్న నసీర్ అహ్మద్ గారు తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది. ముస్లిం మైనార్టీలకు సంబంధించి కూడా నిన్న నసీర్ అహ్మద్ గారు తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆడపిల్లల సేఫ్టీ గురించి అయితేనేమి, ఆడపిల్లల బాలికల చదువు గురించి అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్ సమాజానికి గత 14 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం ఏ విధంగా అయితే లాభపడిందో, రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్రభుత్వ పథకాలు అయితేనేమి, పార్టీ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా ముస్లిమ్స్కి అందజేస్తారనే నమ్మకంతో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్న ముస్లిమ్స్ కూడా బాబు గారిని, ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు గారిని ఖచ్చితంగా నమ్ముతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే నారా లోకేష్ని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నారనేటటువంటి విషయాలు అయితే మనకు తెలుస్తుంది. మరి ఒకవేళ అలాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగితే దాని పట్ల మీ ఫీలింగ్ ఎలా? అంతకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కావాల్సిందేం లేదండి. గతంలో పాత తరం నాయకులు చాలామంది అన్న నందమూరి తారక రామారావు గారిని చూసే ఉంటారు. ఈ తరం నాయకుల్లో చాలామంది ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళల్లో చాలామంది అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసి ఉండరు. వారి గురించి వినటం, వారి చరిత్ర తెలుసు కాబట్టి తెలుసులే కానీ వారిని చూసి ఉండరు. ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఆయన అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేస్తూ ఏ విధంగా వారి తండ్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆచరణని, వారి ఆలోచనల్ని కార్యరూపం దాలుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంక్షేమ పాలనని, నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పాలనని రెండూ మిక్స్ చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే నారా లోకేష్ బాబు గారే. వారిని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గానే కాకుండా చాలామంది మాలాంటి వారికైతే రాబోయే కాలంలో ఈ గవర్నమెంట్ ఉండగానే
వారికి 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఇస్తే ఆయన పాలన కూడా చూసే భాగ్యం మనందరికీ కలుగుతుంది అని ఇక్కడ అందరూ అనుకుంటా ఉన్నారు. ఓకే, 2 రోజులుగా చూసినట్లయితే సభ అయితే విజయవంతంగానే కొనసాగుతుంది అనుకోవచ్చు. ఇక చివరి రోజు రేపు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మరి బహిరంగ సభ రోజు కూడా వాతావరణం ఇలాగే అనుకూలిస్తుంది అనుకుంటారు. అంటే గతంలో మనం చూస్తే వాతావరణం అంతా వేడిగా హాట్గా ఉండేది. ఈసారి విజయంతో పాటు అలాగే వరుణదేవుడి చలనచూపు కూడా పడినట్టుంది అని అందరూ అనుకుంటారు. దీన్ని ఏమంటారు? ఖచ్చితంగా ప్రతి మహానాడుకి ఎక్కడ నిర్వహించినా చిన్నపాటి వర్షం అంటే ఆ వరుణదేవుడే మహానాడుకు విచ్చేసి ఈ సభని ఈ మహానాడిని ఆశీర్వదిస్తాడేమో అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది ఏదైనా భారీ వర్షాలతో ఏదైనా ఇబ్బంది అయిద్దేమో అనుకున్నాంలే, కానీ నిన్న కానీ ఇవాళ కానీ రేపు కూడా వాతావరణం ఇలాగే ఉంటుంది. చల్లగా ప్రశాంతమైన మాకైతే ఖచ్చితంగా మహానాడు ఏదో మా పార్టీ మీటింగ్ వచ్చినట్టే అయితే లేదండి. ఇక్కడ భోజన ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడంతా ఒక పిక్నిక్ వచ్చినట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. రేపు కూడా వేలల్లో లక్షల్లో జనం వచ్చినప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కాకినాడ అండి, పక్కన నడకూతురు గ్రామం. ఓకే, కర్మ నిన్న వచ్చాం సార్. ఓకే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి? చాలా బాగా ఉన్నాయి సార్. చాలా ఏర్పాట్లు అన్నీ మన తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అన్నదమ్ములు అందరూ చాలా బాగా చేశారండి. ఓకే, అలాగే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ టీడీపీ పార్టీ మీద మీకు అభిమానం పెంచుకుంటారు? నాకు గత 10-15 సంవత్సరాల బట్టి నుంచి ఈ కార్యకర్తగా ఉంటున్నాను సార్ నేను. అలాగే మీరు మంచి గాయకుడు అని చెప్పి మన వాళ్ళు చెప్పడం జరిగింది. టీడీపీ మీద అభిమానంతో మీరు ఏదో ఒక పాటను కూడా మీరే రచించి పాడతారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు టీడీపీ పార్టీ కోసం మీరు ఏమైనా పాడగలరా? చంద్రబాబు నాయుడు గారు మనం పాడగలను సార్ ఒక పాట. సరే, ఒకసారి మా వీక్షకుల కోసం ఒకసారి పాడండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. జైము జైము చంద్రన్న, జైము నీకు చంద్రన్న. జైము జైము చంద్రన్న, జైము నీకు చంద్రన్న. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమయ్యో చంద్రన్న. నీకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమయ్యో చంద్రన్న. పరిశ్రమలు తెచ్చావయ్యో చంద్రన్న. నువ్వు పరిశ్రమలు తెచ్చావయ్యో చంద్రన్న. ఉపాధులు కల్పించావయ్యో చంద్రన్న. జైము జైము చంద్రన్న, జైము నీకు చంద్రన్న. జైము జైము చంద్రన్న, జైము నీకు చంద్రన్న. పోలవరం నీ లక్ష్యమయ్యో చంద్రన్న. నీ అమరావతి నీ లక్ష్యమయ్యో చంద్రన్న. జైము జైము చంద్రన్న, జైము నీకు చంద్రన్న. జైము జైము చంద్రన్న, జైము నీకు చంద్రన్న. చాలా బాగుంది. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు డిస్టిక్ మంత్రాలయం మండలం. మంత్రాలయం. మీరు ఎప్పుడు వచ్చారు? ఈరోజు ఇప్పుడే కొద్దిగా గంట అయింది వచ్చి. వచ్చింది. ఇక్కడ ఉన్న జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ కార్యక్రమాలు కానీ వీటన్నిటి పట్ల మీ స్పందన ఏంటి? అన్న మంచిగా చేసినారు, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. మంచి చంద్రబాబు అన్నీ మంచిగా జరుగుతున్నాయి, అంత బాగున్నాయి. అలాగే ఇక్కడ కొన్ని తీర్మానాలు అవి ప్రవేశపెట్టారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగించి కొన్ని సంక్షేమాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ చెప్పారు. దాని పట్ల మీ స్పందన? మాకు ఎంత అభిప్రాయం మంచిగా ఉంది. ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయి. మాకు మీరేం చేస్తుంటారు? మేము కూలి పని చేస్తుంటాం. కూలి పని చేస్తుంటారు. అలాగే మీరు ప్రతి పేదవాడి కష్టాన్ని నేను గుర్తించాను, దానికి తగ్గట్టే మేము సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉంటారు. ఇప్పటికీ ఏడాది గడుస్తుంది, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అలాగే పేదవాళ్ళ పట్ల వీళ్ళ వైఖరి ఎలా ఉంది? ఈ ప్రభుత్వం మంచిగా ఉంది. ప్రభుత్వం మనకు వచ్చినప్పుడు మంచిగా ఉంది. చంద్రబాబు వచ్చినప్పుడు మంచిగా ఉంది. అలాగే ఉపాధి హామీ పనులు అవన్నీ తీసుకొస్తున్నారు. మీకు ఉపాధి దక్కుతుందా? మంచిగా చేస్తున్న ఉపాధి బాగా దక్కుతుంది. అలాగే ఈ ప్రభుత్వం పట్ల, ఈ ప్రభుత్వం మీ పేదవాళ్ళ పట్ల కానీ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయి అని అభిప్రాయం అంతా మంచిగా అందుతున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కూడేరు మండలం, అనంతపురం డిస్టిక్ కూడేరు మండలం. ఏం చేస్తుంటారు? మేము మామూలు వ్యవసాయం చేస్తుంటాం. అలాగే ఇప్పుడు ఈ వ్యవసాయం రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వైఖరి మీకు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో డ్రిప్ సిస్టమ్ కానీ ఏమీ వచ్చేటివి కదా రైతులకి ఉచితంగా. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ అతి కొద్ది కాంట్రిబ్యూషన్ కట్టించుకొని చాలా మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. అలాగే అకాల వర్షాలు, అలాగే ధాన్యం తడవడం, రంగు మారడం, అలాగే కొంత నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా చెప్తుంది కొంతమంది రైతులు రోడ్డున పడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. మరి ఇదంతా నిజమే అంటారా? అదంతా ఏం లేదండి.
ఎక్కడైతే ధాన్యం అయితే నానిపోయిందో, పంటలు అయితే నానిపోయినదో వాళ్ళు ఈ ఈ బుక్ క్రాపింగ్ ద్వారా నమోదు చేసుకొని వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తామంటున్నారు. గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. మీకు న్యాయంగా అనిపిస్తుందా? న్యాయమే అనిపిస్తుందండి. ప్రస్తుతం మనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అయినటువంటి తమ్మినేని నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, 43 ఏళ్ల తర్వాత 43 ఏళ్లలో మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో నిర్వహించడం జరిగింది. దీని పట్ల మీ స్పందన? ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక విధ్వంసం చేసినటువంటి ముఖ్యమంత్రి 43 ఏళ్లలో మనం చూడలేదు. ఏ విధ్వంసం చేశాడో ఆ విధ్వంసం చేసిన వ్యక్తి స్థానంలో ఈ మహానాడు జరుపుకోవటం, ఇది మాకు 43 సంవత్సరాల పండగ. ఎన్టీ రామారావు 103వ పుట్టినరోజు ఈ కడపగడ్డలో చేసుకోవడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము మొన్న రాత్రే వచ్చాం, నిన్న ఉదయం నుంచి కూడా ఈ పండగలోనే ఉన్నాం మేము. అలాగే ఇప్పుడు జరిగినటువంటి తీర్మానాల పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసాన్ని మనం 20-30 సంవత్సరాలుగా కోలుకోలేమనేటటువంటి పరిస్థితి మా అందరిదని. దాన్ని ఒక్క 8 నెలల్లోనే గాడిలో పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆయన నాయకత్వంలో అందరూ పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి పోలవరం బనకచర్లకి రైతాంగం ఫస్ట్లో అర్థం చేసుకోక వ్యతిరేకత భావం చూపించారు. కానీ ఈ రోజున ఆయన చెప్పేటటువంటి స్ట్రాటజిక్స్ చూస్తే ఇది సాధ్యం అవుతుంది అనేటటువంటి నమ్మకం కలిగింది ఈ మహానాడు వల్ల. ఓకే, అలాగే ఇప్పుడు మీ రైతుల పట్ల ఈ తీర్మానాల్లో ప్రకటించినటువంటి మీ రైతు సంక్షేమానికి సంబంధించి ఏదైనా తీర్మానం చేశారు? ఆ విత్తన చట్టం గురించి చేయడం జరిగింది దేవినేని ఉమ్మగారు నిన్న. అది నేను ఇచ్చిన మెమోరాండమే. 1966లో విత్తన చట్టాన్ని తయారు చేస్తే రైతుని నిరంకుశత్వంగా నిస్సహాయ స్థితిలో పెట్టేశారు. 66 నుంచి కూడా అది కేంద్రం ఆమోదించలేదు. ప్రభుత్వాలు మారిపోవటం, ఆ జీవో మూలం పడిపోవటమే జరుగుతుంది తప్ప ఈ జీవోని అమలు జరుపుకునే విధానానికి మా రైతాంగంలో యూనిటీ లేదు. అందుకే కిసాన్ మోర్చా రైతు నాయకుడిగా మన ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు ఢిల్లీ లెవెల్లో పోరాడుతుంటే మేము రాష్ట్ర స్థాయిలో మేము పోరాడుకుంటున్నాం. ఆ ఇత్తన చట్టం వస్తే సర్టిఫైడ్ సీడ్ ఉండాలి. సర్టిఫైడ్ సీడ్ కాకుండా మామూలు సీడ్ని అమ్మేస్తున్నారు. దానివల్ల రైతులు ఎంతో నష్టపోతున్నాం. దాని మీద ఒకవేళ రైతు నష్టపోయానని చెప్పి తప్పు ఏమన్నా రుజువు చేసి తప్పు కట్టించుకోగలంటే అతను 500 రూపాయలు కడితే సరిపోద్ది. కానీ మేము అతని దగ్గర తెచ్చినటువంటి ఒక ప్యాకెట్ వల్ల 3 ఎకరాలు ఉడుతాం. 3 ఎకరాల మీద 1,50,000 నష్టపోతాం మేము. కానీ ఆడ 500 కడితే తప్పు కేసే ఉండలేదు. అలాంటి వాటి మీద పోరాడుతున్నాం. ఆ తప్పుని 500 కాదు 50,000 తప్పు ఉండాలి. నష్టపరిహారం అంచనా వేస్తూ మినిమం 50,000 పెనాల్టీ ఉండాలని చెప్పి కోరుతున్నాం. అదే చట్టం ఎరువులు కొట్టోడికి వర్తిస్తుంది, విత్తనాల కంపెనీ వాడికి వర్తిస్తుంది. విత్తనాల కంపెనీ వాడు ఒకసారి లైసెన్స్ తెచ్చుకుంటే వాడు మా ధాన్యం పట్టుకెళ్ళి విదేశాల్లో కూడా అమ్ముకునే హక్కు ఉంటుంది. కానీ పండించిన రైతు నాకు లేదు. దీని మీద మేము పోరాడుతున్నాం. అలాగే ఇప్పుడు ధాన్యం నష్టపోయినా కానీ, అలాగే రంగు మారిన అకాల వర్షం వల్ల పంట దెబ్బతిన్నా కానీ నష్టపరిహారం చెల్లించమంటూ రైతులు కూడా చాలామంది రోడ్డెక్కినటువంటి పరిస్థితులు. దీని పట్ల ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారి వైఖరి ఎలా ఉంది? వాళ్ళు మీ రైతు సమస్యల పట్ల స్పందిస్తారు? వారు గతంలో మేము 1-2 సంవత్సరాలు డబ్బులు పడేవి కాదు. మాకు రోడ్ల మీద మొలకలు కట్టినటువంటి ధాన్యంతో మేము ఇబ్బందులు పడినప్పుడు ఆ డబ్బులు ఇచ్చేవారు కాదు. మా డబ్బుల కోసం మేము దెబ్బలాడుకోవాల్సి వచ్చేది. కానీ ఈ రోజున ఇవాళ సాయంత్రం డబ్బులు ఎత్తే మన్నాడు పొద్దున్న డబ్బులు వచ్చినాయి. మొన్న సారవా పంట, ఈ తాళవా పంట ఒక వారం రోజుల్లో పడ్డాయి. రైతు సేఫ్గా ఉన్నాడు. అయితే ఈ ప్రభుత్వం పట్ల అయితే మీరు సంతోషంగానే ఉన్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం. ఓకే, మీ పేరు? నా పేరు ఈర్ల చిన్న కాసయ్య. చిన్న కాసయ్య. ఓకే, చిన్న కాసయ్య గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహానాడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. అలాగే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారంటున్నారు. ఒకవేళ లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మీ స్పందన ఏంటి? బాగుంటుంది. టీడీపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ బాగుంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు ఎన్నో ఉంటాయి కదా, ఎండ వస్తుందేమో అది ఇదని భయపడుతూ వచ్చింటారు. చూస్తే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అలాగే మీరు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ? బాగా ఎంజాయ్ చేసామండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆవులముండ కుర్చేడు మండలం ప్రకాశం డిస్టిక్. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఒక 2 hours అయింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? దీనికి సూపర్, దీనికి ఇబ్బంది లేదు, సూపర్. ఓకే, ఈ 2 రోజుల కార్యక్రమాలు చూసి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందంటారు? ఎలా జరుగుతుందని మేము వచ్చినాం. బాగా జరుగుతుందని మేము కన్ఫామ్గా వచ్చినాం. ఓకే,
లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ జై లోకేష్, జై లోకేష్. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం రేపు బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి భావిస్తున్నారు. 5 లక్షల మంది లెక్కేసుకుంటున్నాము, 10 లక్షల మంది వస్తారు. ఓకే, మీ పేరు చెప్పండి. మా పేరు అల్లూరయ్య సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కూర్చోటమ్మా అందులో ఆవులమందా అందరూ చోటు నుంచి వచ్చారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? సూపర్గా ఉంది సార్. అనుకోనంత ఎస్టిమేషన్ ఎక్కువ అయింది సార్ వచ్చారు సార్. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తీర్మానాలు కానీ అవన్నీ ప్రసంగాలు కానీ అన్ని చూశారు కదా, వీటన్నిటి పట్ల హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగా ఉన్నా సార్. మీరు చెప్పండి. మీరు గొట్టిపాటి మల్లయ్య. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అయితే సూపర్, ఇదైతే ఓకే. చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నిదానంగా అవుతాయి, అన్నీ సక్సెస్ అవుతాయి, ఏం ఇబ్బంది ఉండదు. కానీ లోకేష్ గారిని మేము చేసుకుంటాం. మాకు ఈ ఏర్పాట్లలో ఎక్కడ ఇంతమందికి ఎలాంటి లోటు అనేది లేదు. ఏ ఇబ్బంది లేకుండా, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా చాలా చక్కగా నిర్ణయించు. ఈ 2 రోజులు జరిగినటువంటి ఏర్పాట్లు కానీ నాయకుల ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి పట్ల మీరు హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాం. మేము ప్రతి మానాడికి ముందే వచ్చి లాస్ట్ దానికి ఉండిపోతాం. అది మీకు ఇప్పుడు ఎలాంటిది లేదు. కాకపోతే కొన్ని 2 ఇవ్వాలి, అవి కూడా తొందరలో ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు. అవి కూడా అమలు చేస్తాడు. మా మండల సొసైటీ ప్రెసిడెంట్ కూడా నాకు అవకాశం ఇచ్చిండు. అలాగే ఇక్కడ మహానాడు అంటే ఇక్కడ వంటలకైతే పెట్టింది పేరు ఇప్పుడు కాదు, అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా. ఈసారి మాత్రం వంటలు ఎలా ఉన్నాయి? ఈసారి నెంబర్ 1, దానికి ఇబ్బందే లేదు, అసలు ఇబ్బందే లేదు. మీ పేరేంటండి? ఎర్రయ్య పిరిటి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? నెంబర్ 1 వంటలు, నాయకులు ప్రసంగాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరేం చేస్తుంటారు? నేను వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం. అలాగే వ్యవసాయం పట్ల ఏమైనా తీర్మానాలు చేశారా? వాటి పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాము. అదే పొగాకు, మిర్చి, ధాన్యం, వడ్లు. అలాగే మిర్చి రేటు దారుణంగా పడిపోయిందంటూ ఒకవైపు వైసీపీ పార్టీ విమర్శలు ప్రతిపక్షము విమర్శిస్తున్నారు కానీ ఒక్క మాట అసెంబ్లీకి పోయి జగన్మోహన్ రెడ్డి పోయి అసెంబ్లీకి పోయి ఒక్క మాట మాట్లాడితే హ్యాపీగా ఉంటాం. ఇంకా అసెంబ్లీకి పోబట్టి మేమేం మాట్లాడ తెలియట్లేదు. అదే బిరగాల మీద అసెంబ్లీకి పోయి కానీ మాట్లాడితే కథాభివందనం చేస్తాను జగన్మోహన్ రెడ్డికి నేను. మొత్తంగా చూస్తే మీ పంటలకైతే గిట్టుబాటు ధరలు అన్నీ వస్తున్నాయి. అయితే మిర్చి రైతులు కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు ఈ సంవత్సరం. అది కొద్దిగా చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి ఏదో ఆందోళన చేస్తున్నారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. అది కొంచెం ఆయన దృష్టిలో పెట్టుకుంటే హ్యాపీ రైతు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. మీరు ఏం చేస్తుంటారు? మేము తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్ని, మా బూత్కి కూడా ప్రెసిడెంట్ని. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నదండి. అలాగే మొదటి రోజు రెండో రోజు ఈ కార్యక్రమాలు నాయకుల ప్రసంగాలు ఇవన్నీ కూడా అన్నీ బాగానే అవుతున్నాయి. బాగా చేస్తున్నాం. బాగా వర్క్ కూడా బాగుంది. వచ్చే వాళ్ళకి అందరికీ ఇబ్బంది లేకుండా అన్ని బాగా చూస్తున్నారు. అలాగే స్త్రీల సంక్షేమం కోసం కొన్ని తీర్మానాలు చేశారు. అలాగే కొన్ని వాగ్దానాలు కూడా చేసినటువంటి పరిస్థితి. వాటి బట్టి అవుతున్నాయండి. కొంచెం చంద్రబాబు నాయుడు ఎక్కిన కానీ వర్కులన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎవరికి ఇబ్బంది కూడా లేదు. అన్ని కరెంట్లు మొత్తం వాటర్ గేటర్ అన్నీ బాగానే సప్లై కూడా బాగుంది. చంద్రబాబు నాయుడు ఎక్కిన కానించి మాకు అన్నీ బాగా జరిగాయి. అలాగే ఈ సంవత్సర కాలంలో మొత్తంగా కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఇంకా సంవత్సరం అంటే అతను ఇంకా ముందుకుంటే ఇంకా మాకు ఈ సంవత్సర కాలం కూడా బాగుంది. ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని మా బాధ. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. వైజాగ్ నుంచి. మీ పేరు? నా పేరు గౌరీ అండి. ఎలా ఉందమ్మా ఇక్కడ కూటమి ప్రభుత్వం అదే మహానాడు కార్యక్రమ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహానాడు కార్యక్రమ ఏర్పాట్లు అయితేనండి బాగానే ఉన్నాయి, కానండి కొంచెం భోజనాల దగ్గర ఇబ్బందికరంగా ఉంటుంది. భోజనాల దగ్గర అంటే సప్లాలు చేసేవాళ్ళు మాత్రం కొంచెం ఇదిగా, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయడం వల్ల లేలబడిపోతున్నట్టుగా ఉన్నారు. అది అంటే సప్లై చేసే వాళ్ళు కానీ కొంచెం స్టాఫ్ పెంచాలంటారు. పెంచడం ఏమి లేదు కానండి, కరెక్ట్ డిసిప్లైన్గా పంపిస్తూ ఉంటే బాగుంటుంది. ఒక దగ్గర ఒకటి ఉంటుంది, ఒక దగ్గర ఒకటి ఉంటుంది, ఒక దగ్గర ఒకటి లేనప్పుడు అది అలా సప్లాలుగా తక్కువగా ఉంటుంది. అంతే సప్లా ఉంటే సూపర్ అండి. ఇంకా అది బాగా నయ్యాయి. అందరూ అంటే పెళ్ళిళ్ళకి ఇస్తాము మనం, వాళ్ళందరికి వస్తాయని మనం కలకస్తామేంటి. చిన్న చిన్న విషయాలు తప్పితే మొత్తంగా అయితే అంత బాగానే ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పల్నాడు జిల్లా నరసరావుపేట. ఈదర సాంబశివరావు. ఈ 2 రోజుల కార్యక్రమాలు అలాగే నాయకుల ప్రసంగాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఓకే, మీరేం చేస్తుంటారు? మా బిజినెస్. అలాగే వ్యాపార
ఇప్పుడు వ్యాపారాలు చేసేవారి పట్ల ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉంది, అలాగే పన్నులు కానీ ఇవన్నీ కానీ వీటన్నిటి మాకు ఎంఈసీలు పెట్టి మంచిగా రుణాలు చిన్న చిన్న రుణాలు ఇప్పించి బాగా మంచి ఆపద బాగా ఆదుకున్నారు. అలాగే ప్రోత్సాహం ప్రోత్సాహాలు బాగా ఇస్తున్నారు. చిన్న వ్యాపారస్తులకు మంచి ప్రోత్సాహాలు ఇస్తున్నారు. అలాగే లోకేష్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అలాగే మీలాంటి బిజినెస్ మ్యాన్లకి ఏదన్నా కొంచెం లాభకారిగా ఉంటుంది. అంటే ఇంటికి ఒక అంటే పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే లోకేష్ లక్ష్యం కానీ అలాగే చంద్రబాబు లక్ష్యం అంటున్నారు. ఆ దిశగా మీకు తప్పనిసరిగా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు పోతే యువతకు మంచి ఉపాధి హామీలు బాగా గ్యారంటీకి వస్తాయండి. మాది పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుంచి వచ్చాం. చిలకలూరుపేట ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటారు. అలాగే మీరు వ్యవసాయం పట్ల కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉంది వ్యవసాయదారుల పట్ల? వ్యవసాయం పట్ల పనితీరు బ్రహ్మాండంగా ఉందండి. అంతా బాగుంది. అసలు ప్రభుత్వాన్ని వంకబెట్టే పని లేదు, బాగుంది. అలాగే ఈ మధ్య అకాల వర్షాల వల్ల కూడా కొంచెం పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చారు, తడిసింది మా పంట కొనుగోలు చేయాలని. అలాగే ప్రభుత్వం మిమ్మల్ని ఏమైనా ఆదుకుంటుందా రైతుల్ని? ప్రకృతి వచ్చిన దానికి ప్రభుత్వం ఏం చేయలేదు కదండి. ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రభుత్వం చేసుకునే పని చేసుకుంటా. గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా? కల్పించిద్ది సార్, కల్పించిద్ది. లోకేష్ గారు చంద్రబాబు గారి నాయకత్వం ప్రజలందరికీ అన్ని పథకాలు అనుకున్నాయి మొత్తం ఇస్తారు. ఇవాళ చూసాము నిన్న ఈ మన మహానాడులో జనమే లేరు, కుర్చీలన్నీ ఖాళీ, భోజనాలు సరిగ్గా లేవని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇక్కడికి వచ్చి వైసీపీ వాళ్ళని చూడమనండి. ఇక్కడ పెట్టే ఫుడ్డు మనకి అన్నదాత సుఖీభావ అంటారు, అంతే. అన్నదాత సుఖీభావ. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో రైతుల పట్ల వాళ్ళ వ్యవహార శైలి కానీ అలాగే వాళ్ళ ప్రోత్సాహకం కానీ గిట్టుబాటు ధరలు కానీ ఆర్థిక సాయాలు కానీ వీటన్నిటి పట్ల మీరు సంతోషంగా ఉన్నారా? కన్ఫామ్గా రైతులకి అందరికీ చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధర తెస్తాడు. వ్యాపారస్తులను కానీ అందరినీ ఆదుకుంటాడు. రేపు వచ్చే నెలలో అన్నదాత సుఖ ఇది ఉంది కదండి, అది వేస్తాడు. మరి తల్లికి వందనం వేస్తాడు. మరి ఆగస్టులో 15 ఫ్రీ బస్సు. ఇంతకంటే ఇంకేం కావాలి సార్? 6లో 5 అమలుపరిచారు. ఇంకొక పథకం ఉంది ఆడబిడ్డ నిధి, అది కూడా రేపు వచ్చే జనవరిలో వేస్తారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అసలు ఎలాంటి డోకా లేదు. మొత్తానికైతే ఈ ప్రభుత్వ ఈ సంవత్సర పాలన పట్ల అయితే మీరు నెంబర్ 1 సార్. ప్రభుత్వం గిట్టనో లేదో గిట్టగా చెబుతుంటారు. మీ పేరండి? లంక చంద్రయ్య. ఎక్కడి నుంచి వచ్చారండి? గైదిపురం నియోజకవర్గం పెనసాం గ్రామం, గంటేడు మండలం. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ టీచరు. ఓకే, ఇప్పుడు ఈ మహానాడు కార్యక్రమం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ ఏ రకం లోటుపాట్లు కానీ, అకామిడేషన్ కానీ, భోజనాలు కానీ, ఏ వసతులు ఎక్కడ లోపం లేదు. గతంలో మహానాడు కార్యక్రమానికి ఇప్పుడున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఏదైనా తేడా కనపడి? గతంలో నేను రాలేదు సార్, ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు వరకు నేను చెప్పగలను. సరే, మీరు రిటైర్డ్ టీచర్ అంటున్నారు కదా, ఇప్పుడు రిటైర్డ్ టీచర్లకి వాళ్ళకి సంబంధించినటువంటి నిధులు కొన్ని విడుదలలో ఆలస్యం అవుతున్నాయి అనేటటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. అంటే రిటైర్డ్ ఉద్యోగస్తుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార శైలి కానీ ఎలా ఉంది? వ్యవహార శైలి ఎలాగున్నా టైంకి జీతాలు వస్తున్నాయి. ఏరియాస్ అన్ని ఒక ఏరియా ఇచ్చారు కానీ మిగతా నేను రిటైర్డ్ టీచర్ కాబట్టి మిగతా ఇబ్బంది లేదు. 1వ తేదీ కల్లా శాలరీస్ వచ్చేస్తాయి మన అందుకనే.